498 కేసెస్, మెయింటెనెన్స్ కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్. సో ఈ కేసెస్ గురించి వింటూ ఉంటేనే చాలా మంది ఫాల్స్ కేసెస్ అని చెప్పేసి తీసి పక్కన పడేస్తూ ఉంటారు. బికాజ్ ఎందుకు అని అంటే ఈ 498 కేసెస్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద 498 కేసెస్ ఫాల్స్ కేసెస్ అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఆ కేసుని డీల్ చేసే అడ్వకేట్ దగ్గర నుంచి, అక్కడ జడ్జిమెంట్ పాస్ చేసే జడ్జెస్ కూడా తెలుసు ఆల్మోస్ట్ ఇవి ఫాల్స్ కేసెస్ అని చెప్పేసి. ఈ రిమైనింగ్ 20% ఎలా అంటే వాళ్ళు నిజంగానే సఫర్ అవుతూ ఉంటారు. బట్ కొంతమంది బయటికి వచ్చి ఎలా బతకాలో తెలియక, అండ్ ఇంకొంతమంది బయటికి వచ్చిన హస్బెండ్ లేడు అని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వరేమో అని చెప్పేసి, పిల్లల్ని తండ్రి దగ్గర నుంచి దూరం చేయకూడదు అని చెప్పేసి చాలా మంది ఇలా అడ్జస్ట్ అయి బతుకుతూ ఉన్నారు. ఈ 20% ఆఫ్ ద ఇలా అడ్జస్ట్ అయి బతికే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే, అవసరమైతే మీ హస్బెండ్ తాగొచ్చి మిమ్మల్ని బయటికి వెళ్ళిపో అని చెప్పేసి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా కూడా మీకు డొమెస్టిక్ వైలెన్స్ అంటూ ఒకటి ఉంది. ఏదైతే మన అవసరమైతే ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొని కూడా మీరు హస్బెండ్ దగ్గరనే ఉండొచ్చు. అండ్ అదే కాకుండా మీకు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కానీ, లేదు అనుకుంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదు అనుకుంటే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ప్రొవైడ్ చేయకపోయినా కూడా అవసరమైతే మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాని కోర్టు దగ్గరికి వస్తే సంవత్సరాలు తిరగాలేమో అని చెప్పేసి, అడ్వకేట్ దగ్గరికి వస్తే ఫీజులు కట్టాలేమో అని చెప్పేసి భయపడిపోతూ మీరు, మీ పిల్లలు అండ్ మీ ఫ్యామిలీ మెంటల్ ప్రెషర్ని గురిగా మాకండి. ఈ లీగాలిటీని యూజ్ చేసుకొని చాలా మంది వాళ్ళ భవిష్యత్తుని అండ్ వాళ్ళ ఫ్యూచర్ని సరిదిద్దుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళకి జరిగే హెరాస్మెంట్ని, వాళ్ళకి జరిగే మెంటల్ ప్రెషర్ని స్టాప్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఏదో 1-2 కేసులు చూసుకొని మీరు నెగిటివ్గా ఆలోచించమాకండి. కోర్టు త్రూ అవసరమైతే మీ హస్బెండ్ మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా కానీ, లేదు అనుకుంటే మీ అత్తమామలు వేధిస్తున్నా కానీ, అవసరమైతే వాళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ప్రాపర్గా మీకు ఫినాన్షియల్ పరంగా మీకు ఎవరు హెల్ప్ చేయలేదు అనుకున్న సిచ్యువేషన్స్లో కూడా అవసరమైతే మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం కూడా మనం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఎవరైతే ఇంకా హస్బెండ్ దగ్గర నుంచి సఫర్ అవుతున్న పర్సన్ ఎవరైతే ఉంటారో, అండ్ అదే కాకుండా ఎవరి పిల్లలైతే ఇంకా సఫర్ అవుతూ ఉన్న తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లీగల్ ప్రకారం ఇలా క్లెయిమ్ చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వండి. సో ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వకీల్ సాబ్ వెంకట్. థ్యాంక్ యూ.